10వ తరగతి పరీక్షలో రాసిన ఆ స్టాండర్డ్ ఉన్న విద్యార్థి, ఆ వయసు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఫర్దర్గా మన దగ్గరికి ఒక కార్పొరేషన్ చెత్త అనేది వస్తుంది. కార్పొరేటివ్ సంస్థలు అంటే అట్లా మనకి ఎవరు కూడా వాటి వ్యక్తిగత వ్యతిరేకం కాదు, అది వ్యాపారం. వాళ్ళు చేసేది వ్యాపారం. వ్యాపారస్తులు వస్తారు. వ్యాపారస్తులు వచ్చి మన యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఏంటి తల్లిదండ్రుల బలహీనత అంటే, ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తాడు, నేను బాగా చదువుకోలేకపోయాను, అందుకే నేను ఇలాగా చిన్న చిన్న ఉద్యోగాలు లేదా పల్లెటూరులో కూలి పని చేసుకుంటున్నాను, నా కొడుకు మంచి పట్టణ పర్యావరణంలో కానీ చదువుకున్నట్లయితాడు, మంచి గొప్పోడు అవుతాడు, మంచి ఒక పెద్ద సంథింగ్ ఒక దాంట్లో సెటిల్ అవుతాడు, మంచి రేంజ్లో ఉంటాడని చెప్పేసి అనుకున్న ఒక బలహీనత. ఈ బలహీనత ఈ కార్పొరేషన్ అనకూడదు కదా, కార్పొరేటివ్కి మంచి ఒక ఆయుధం అన్నమాట. చాలా మంచి ఆయుధం. వాళ్ళు 2 విషయాలు చెప్తారు. 2 విషయాలు ఏంటంటే, మీ అబ్బాయి మా దగ్గర ఉంటే చాలా భద్రంగా ఉంటాడు, 4 గల మనం చూస్తాం, భద్రంగా ఉంటాడు. రెండో విషయం ఏంటంటే, వీడికి మేము ఐఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుందాం, ఫోన్ నీట్ అంటే ఏదో సంథింగ్ మెడిసిన్ సంబంధించింది అనుకో, వీటిలో మేము చదువు చెప్తామంటారు. వాటిలో మనం చదువు చెప్తాము, మీ ఓన్ పంపించండి, 4 గల మధ్యన ఉంటాడు, మేము దగ్గర నుండి జాగ్రత్త చూసుకుంటాం, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నిర్బంధ ఉచిత విద్య అనేది పెట్టింది గవర్నమెంట్ స్కూల్లో. నిర్బంధ ఉచిత విద్య అంటే 4 గోడల మధ్య బంధించి ఉచితంగా విద్య ఇవ్వడం. మరి ఈ కార్పొరేటివ్ కాలేజ్ ఇలా పెరిగిపోతుంటే, మరి ఈ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తుండ్రో అది ఎవరికి తెలియని పరిస్థితి. తర్వాత విద్యార్థిని 4 గోడల మధ్యలో పెట్టి బంధించి విద్య చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? బంధించి చెప్పడానికి ఏమైనా జంతువు అయినప్పుడు వాడిని ఒకేసారి 4 గోడల నుంచి బయటకు వదిలితే, అప్పుడు దాకున్న క్లైమేట్ నుంచి ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాడు ఫర్దర్ చదువు అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు, వాడు ఏ రకంగా అక్కడ సర్దుబాటు చేసుకోగలడు, బయట వ్యక్తులతో ఎలా మాట్లాడగలడు, అంటే ఏ రకంగా కమ్యూనికేట్ చేయగలడు, వచ్చిన సమస్యని ఎలా సాల్వ్ చేసుకోగలడు, లేదా వాడు ఉద్యోగంలో ఉన్న సుపీరియర్స్తో కానీ సబార్డినేట్తో కానీ ఏ రకంగా మాట్లాడగలడు. అంటే ఒక స్టూడెంట్ని సొసైటీలో తిప్పుతూ చదువు చెప్తే, వాడు సొసైటీలో ఉన్న అన్ని కష్ట నష్టాలు అన్నీ కూడా చూస్తూ వాడు చదువు నేర్చుకున్నట్లయితే బయటికి వెళ్ళి వెంటనే సొసైటీలో బతకాలి కాబట్టి వాడికి అన్నీ అర్థమవుతాయి. కాకపోతే ఇక్కడ మానిటరింగ్ ఉండాలి, విద్యార్థులని తల్లిదండ్రులు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అంటే ఇది నిజంగా చదువుకి వెళ్తున్నాడా, కాలేజీకి వెళ్తున్నాడా లేదా, చదువుతున్నాడా లేదా, వస్తున్నాడా లేదా, ఒక్కొక్కసారి కనీసం నెలలో ఒకసారి సరే వాడిని ఫాలో అవుతూ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. కానీ 4 గోడల మధ్యలో పడిచేసాం, మన పని అయిపోయింది, కష్టపడి కొద్ది కట్టేస్తే ఇంకా తీరిపోతుంది, ఇది చాలా తప్పు అనమాట. అలా బంధించి పెంచడం వలన ఈ సైకాలజీలో మనం చెప్పే వికాసం అనేది జరగదు. వికాసం ఇక్కడ జరగాల, వికాసం జరగక వాడు అయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాడు మూల కూర్చొని ఫోన్ పట్టుకొని ఆడుతూ కూర్చుంటాడు తప్ప, బయట ఎవరైనా వస్తే కనీసం విష్ కూడా చేయడు. బాగున్నారన్న మాట అంటే ఆ కమ్యూనికేషన్ అనేది స్కిల్ ఉండదు. ఇంటికి వచ్చి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ అవి చూసుకుంటూ ఉంటాడు తప్ప వాడు ఆ కమ్యూనికేషన్ అనేది ఉండదు. అందువలన ఏంటంటే సొసైటీలోకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం చాలా సమయం తీసుకుంటాడు. కొన్నిసార్లు ఎవడన్నా ఒక చిన్న మాట అన్నా, అంటే ఏదో సంథింగ్ మంచి ఉద్యోగం వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఏదో మంచి ఉద్యోగం వచ్చింది, సుపీరియర్ ఒక మాట అన్నాడు అంటే, మనకని పెద్దవాడు ఒక మాట అన్నాడు, అతను కానీ పెద్దవాడు ఒక మాట అన్నాడు, ఆ పెద్ద మాటని మనోడు రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో వాడు వేరే ఆగాయిత్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే పిల్లల్ని మరీ బంధించి కాకుండా కొద్దిగా ఫ్రీడమ్ ఆఫ్ ఇస్తూ మనం వాడిని మానిటరింగ్ చేసుకుంటూ బాధ్యతాయుతంగా చదివించుకున్నట్లయితే సక్సెస్ఫుల్ వ్యక్తిగా తయారవుతాడనేది నాలాంటి వాళ్ళ ఒపీనియన్.